చాలా ముఖ్యమైనటువంటి బాధ్యత మీరు వ్యక్తులు కాదు, శక్తులు. ఎందుకంటే ఒక్కొక్కరు కొన్ని వేల మంది పిల్లలను బాగుపడాలన్న పౌరులను తయారు చేసేటువంటి శక్తి సంపాదన. ఎందుకంటే మీరు బాగుంటే ఆ పిల్లలు బాగుంటారు, ఆ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది. సో ఆ రకంగా ముందుకు పోదాం. ఐ నో యువర్ ప్రాబ్లమ్స్, చాలా కష్టాలు ఉంటాయి. ప్రైవేట్ స్కూల్స్ లో చెప్పే టీచర్లకు మీరు కూడా ముఖ్యంగా లేడీస్ ఎక్కువ ఉన్నారు. మీరేంటి, మీ కుటుంబానికి ఎంతో కొంత ఆర్థిక చేయూత రావాలి, మీ కుటుంబం కొంత ఎదగాలి అని మీరు ఇంట్లో పని అంతా చూసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ, స్కూల్కి వచ్చి మళ్ళీ సంసార బాధ్యతల్ని మోస్తూ ఎంతో కష్టపడి చేస్తున్నారు. నాట్ దట్ ఈజీ. ఉదయాన్నే 8 గంటలకు స్కూల్ పోవాలంటే పిల్లల్ని రెడీ చేసి వాళ్ళని పంపించి, ఇప్పుడు నిర్ణయాల బస్సులలో సీట్లు దొరకక నానా పాటలు పడి స్కూల్కి చేరి చదువు చెప్పి ఎన్ని బాధలు పడాలో అని పడుతుంటారు. బట్ స్టిల్ వీఆర్ ప్లేయింగ్ ఎ బిగ్గర్ రోల్. అటు సమాజ బాధ్యతను, ఇటు కుటుంబ బాధ్యతను కూడా పోషిస్తూ చాలా కృషి చేస్తున్నారు. మీరు చదివిన చదువు వృధా కావద్దు. మీరు ఎంతో కష్టపడి చదువుకున్న దానికి ఇంట్లో ఉండడం ఎందుకు, 4 పాఠాలు చెప్పుదాం, నలుగురికి విద్యాదానం చేద్దాం, కుటుంబానికి కొంత ఆర్థికంగా చేయుతని అందిద్దాం, నా కాళ్ళ మీద నేను నిలబడతా అనేటువంటి వ్యక్తిత్వంతో మీరందరూ కూడా ఈ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తా ఉన్నారు.